వైఎస్ఆర్ జిల్లాలోని కాశీనాయన క్షేత్రానికి కూటమి పాలకులు 2 సార్లు అన్యాయం చేశారు. భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్న నిర్మాణాలను కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహించారు. దీంతో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఏదో హడావుడి చేశారు. కూల్చిన వాటికంటే మంచి నిర్మాణాలు కట్టిస్తానని చెప్పి మరో మోసం చేశారు. ఒక నిర్మాణం చేపట్టి చేతులు దులిపేసుకున్నారు. కాశీనాయన క్షేత్రంలో సత్రాలు, భోజనశాల, ఇతర నిర్మాణాలను అటవీశాఖ నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూల్చివేతలపై అన్ని వర్గాలు నిరసన గళం వినిపించాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడ్డ మంత్రి నారా లోకేష్ హడావుడి చేశారు. ఏకంగా తన పీఏను పంపించి కూల్చివేసిన నిర్మాణాలను దగ్గరుండి కట్టించి రావాలని పురమాయించారు. సదరు పీఏ వచ్చి 5 లక్షల రూపాయలతో స్వల్ప నిర్మాణాలు చేయించి వెళ్లిపోయాడు. కానీ అక్కడి వాస్తవ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది. మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర. కొద్ది కాలంలో కొన్ని బిల్డింగ్లు అవి కొట్టడం జరిగింది. దానికి గవర్నమెంట్ సంధించి మేము దానికి హామీ అని చెప్పి లోకేష్ వాళ్ళు చెప్పినారు. కానీ తర్వాత ఈ బాత్రూంలో కొన్ని లెట్రిన్లు అవి కట్టినారు. అది ఇంకా ఓపెనింగ్ చేయలేదు. కాశీనాయన క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉంది. దానిని డీనోటిఫై చేసి క్షేత్రానికి ఆ స్థలాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. అసలు సమస్య కేంద్ర అటవీ శాఖ అనుమతులు తీసుకురావడం. కానీ లోకేష్ మాత్రం జరిగిన డ్యామేజ్ను కప్పిపుచ్చుకునేందుకు 5 లక్షలు ఖర్చు చేసి చేతులెత్తేశారు. అటవీ అనుమతుల గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. అప్పట్లో టీడీపీ, బీజేపీ నేతలు పోటీపడి మరీ పర్యటనలు చేసి అటవీ అనుమతులు తీసుకొస్తామంటూ ప్రకటనలు ఇచ్చి వెళ్లారు. ఆ తరువాత ఆ సంగతే మర్చిపోయారు. చాలా మంది వచ్చారు, అన్ని పార్టీలలో వచ్చారు, అడగొడ చేశారు. ఎన్నో హామీలు చెప్పారు. గుడిని కట్టిస్తాము, కోల్దోసింది మా తప్పైంది, గుడిని కట్టిస్తాము, గుడిని డెవలప్ చేస్తాము, కోల్దోసిన ఇంటి కట్టిస్తామన్నారు. ఇప్పటికి లేదు. వచ్చారు, హామీలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఇప్పటికి ఒక్కరు కూడా తిరిగి చూడలేదు. అటవీ అనుమతులు లేక కాశీనాయన దేవాలయ నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. దీనికి తోడు ఉన్న నిర్మాణాలు చట్టవిరుద్ధమంటూ కూల్చివేశారు. కాశీనాయన క్షేత్రానికి నారా లోకేష్ ఆర్టీసీ బస్సు వేయించాడని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆ బస్సు రాక కూడా 3 నాళ్ల ముచ్చటే అయ్యింది.